ఎక్కడి నుండి వస్తున్నారు? బాటా నుంచి. బాటా నుంచి. ఏం ఫస్ట్ టైం ఆ బోనం ఎత్తుకోవడం? చాలా టెన్షన్ అనిపిస్తున్నారు. ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైం అని ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? బోనం ఎత్తుకొని నడుచుకుంటూ చూస్తుంటే ఫస్ట్ అయితే భయం అయింది, తర్వాత లోపల వచ్చినాక కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం. సో మంచి ప్రతిసారి వస్తారా? ఎవ్రీ టైం ఎంతసేపు లైన్ చాలా దూరం నుంచి ఉందా మీకు? నార్మలే, అంటే ఎవ్రీ టైం వస్తాం కాబట్టి అలవాటు. నమస్తే అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? కబడ్డీ కూడా కబడ్డీ కూడా. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ప్రతి ఇయర్ చేస్తున్నాను. ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈసారి గవర్నమెంట్ చేసిన ఏర్పాట్లు? మంచిగానే ఉంది. మంచిగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? చాలా దూరం ఉన్నాయి. ఇక్కడ నియర్ బై. ఇక్కడ కబడ్డీ కూడా నుంచి మీరు బై వాక్ బై వాక్. ఇక్కడ అసలు ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి? మంచిగానే ఉన్నాయి. ఎంతసేపు పట్టింది మీకు? 1 hour. థ్యాంక్ యూ. మేము నారాయణగూడ నుంచి. దర్శనానికి ప్రతి ఇయర్ వస్తారా? లేదండి, ఈరోజు ఫస్ట్ టైం. ఇప్పుడు ఫస్ట్ టైం. అంటే ఈ రోజే రావడం అని, లేకపోతే ప్రతి ఇయర్ అమ్మవారి దర్శనం మా ఇల్లు అక్కడే ఓల్డ్ సిటీ లాల్ దర్వాజలో ఉంటాము, కాకపోతే ఇక్కడ వచ్చాము ఈసారి ఫస్ట్. ఇంతకు ముందు చూసాము బోనాలు, ఈ రోజు ఫస్ట్. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా, అంటే ఏర్పాట్లు ఎలా అనిపిస్తున్నాయి మీకు? బాగున్నాయండి. మేము సికింద్రాబాద్ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 28 years. 28 years నుంచి. మేము గండ దీపం తీసుకొచ్చాము. మా అల్లుడికి హెల్త్ బాగలేకపోతే, క్లియర్ అయితే ఆ ఆపద తొలగిపోతే ఆ గండం నుంచి బయటపడితే గండ దీపం అని తీసుకొని వస్తున్నాం. అది రసూల్పురం నుండి. మంచిగా అయింది. ఎవ్రీ ఇయర్ 28 years నుంచి అమ్మ పైన ఇంత భక్తి శ్రద్ధలతో తీసుకొస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. జేబోలో ఇప్పటి వరకు అవి వెలుగుతూనే ఉన్నాయి. అమ్మవారిని అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వస్తుంటాం. థ్యాంక్స్, మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ప్రెస్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేము మీట్ అవుతున్నాము. మేము సో హ్యాపీ. మీరు కూడా మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసుకుంటున్నారు. ఓకే మ్యామ్, సాయంత్రం మాకు ఇట్లా వంగి పోతుంటే మా అమ్మ దగ్గరికి బాయిలకి వెళ్ళి, ఇప్పుడు నా తల్లి శాంత మాంకాలమ్మ శాంతకెళ్ళి తెచ్చుకురు. నా అమ్మ షేరావాలే అమ్మని కలుసుకొని ఇప్పుడు 70 ఏళ్ళ నుంచి మేము కొలుస్తున్నాం. అంటే అమ్మవారు బాయిలో ఉండేనా? అవును, అందులోనే ఉండే. మరి ఆయమలు తీసేసి అమ్మని ఇట్లా అంతా ఇట్లా మట్టిలు ఉండే. అమ్మ మట్టిలు ఉండే, ఇట్లా వంగి పోతుంటాం. నా పెళ్ళి అయిన కొత్తలో మా అత్త తీసుకుపోయి. ఇప్పుడు 60 ఏళ్ళు అవుతుంది. 60 ఏళ్ళ క్రితం అమ్మవారు అలా ఉండే. ఇప్పుడు అమ్మవారిని పైకి తెచ్చిర్రు. అమ్మ చూడదు తల్లి, మనకేమన్నా అయితే వచ్చి నిలబడితే అన్ని వెళ్ళిపోతాయి. అట్లా విధంగా ఉంది నా అమ్మ. ఏమని మొక్కుతారు అమ్మవారికి? ఉజిల్ మాంకలమ్మకి షేరావాలేకు జై.